మేలు చేయకనేమో ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
మన మధ్యన అబ్రాహం గారు వచ్చి ఒక పాట పాడుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడిన రాయవు చెట్టి ఉండవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, యేసయ్యా షర్మిల ప్రమీల పాడతారా? రండి త్వరగా సమయం అయిపోతుంది. ఆ తర్వాత దీపిక పాడతారు. సరే
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక పాట పాడుతాను, ఆ తర్వాత సరే. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, అందరికి వచ్చిన పాటనేమో కలిసి పాడుకుందాం. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. బ్రతుకు బాటలోనే విసిగి వేసరితి, గుండె పగిలి నేను బహుకలత చెందితి. బ్రతుకు బాటలోనే విసిగి వేసరితి, గుండె పగిలి నేను బహుకలత చెందితి. నా రుదిలో నా ప్రవహించే కన్నిటి దారలే, నీ కోసం నా ప్రాణం పరితపించెనే. నా రుదిలో నా ప్రవహించే కన్నిటి దారలే, నీ కోసం నా ప్రాణం పరితపించెనే. నీ వస్తావని నమ్మికయుంచి రుదిని తెరిచి ఉంచా. నీ వస్తావని నమ్మికయుంచి రుదిని తెరిచి ఉంచా. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. ఏ ప్రేమ దొరకలినా నరక బాధలో, అందరూ విడిచి వెళ్ళిలా ఒంటరి బ్రతుకులో. ఏ ప్రేమ దొరకలినా నరక బాధలో, అందరూ విడిచి వెళ్ళిలా ఒంటరి బ్రతుకులో. నీ ప్రేమ సెలయేరై నా రుదిని తెరిచెనే, అది ప్రవహించే గున్ను పరిశుద్ధిని చేసెనే. నీ వాక్యం సత్యం జీవం నాకు రూపాన్నిచ్చే ప్రభువా. నీ వాక్యం సత్యం జీవం నాకు రూపాన్నిచ్చే ప్రభువా. కుమ్మరి నీవై వచ్చావు, నా చెంతకు నీవే చేరావు. కుమ్మరి నీవై వచ్చావు, నా చెంతకు నీవై చేరావు. పనికిరాని నన్ను నీ పాత్రను చేసితివయ్యా. పనికిరాని నన్ను నీ పాత్రను చేసితివయ్యా. కోట్ల కొలది స్తోత్రములు నీకు యేసయ్యా. నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా. కోట్ల కొలది స్తోత్రములు నీకు యేసయ్యా. నా దేవుడనివయ్యా. కుమ్మరి నీవై వచ్చావు, నా చెంతకు నీవే చేరావు. కుమ్మరి నీవై వచ్చావు, నా చెంతకు నీవై చేరావు. పనికిరాని నన్ను నీ పాత్రను చేసితివయ్యా. పనికిరాని నన్ను నీ పాత్రను చేసితివయ్యా. అందరం ఒక్కక్షణం మోకరించుకొని కదా దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. 2 నిమిషములు మన దేవాది దేవుడు మనకి గడిచిన 4 నెలలు కాచి కాపాడినందుకు, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న కాలమందు
ఆయన సన్నిధిలోకి వచ్చావంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. నీ యొక్క వ్యక్తిగత జీవితం ఏంటో దేవునికి తెలుసు. నువ్వు దేని కొరకు అంగలారుస్తున్నావో దేవునికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా, అయ్యా ఇదిగో నన్ను ఒకసారి దర్శించు ప్రభువా, యేసయ్యా ఒక్కసారి నన్ను అయ్యా నీ కను దృష్టి నా పైన ఉంచు ప్రభువా అని ప్రతి ఒక్కరు ఎవ్వరూ మౌనంగా ఉండకండి. ఒక 2 నిమిషాల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాము. యేసయ్యా గడిచిన నెలంతా నీవు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా గడిచిన నెలంతా నాకు ఆయుష్నిచ్చి బ్రతికించావు, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా కుటుంబాన్ని నువ్వు దీవించావు, నీకు వందనాలయ్యా. యేసయ్యా మా కుటుంబంలో ఉన్న అనేకమైన అవసరతలు తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా 2 చేతులు నీ వైపు చాచుచున్నామయ్యా. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండక మన మధ్యన జీవమ్మ గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇవ్వండి. పరిశుద్ధుడా 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 పరలోక మా తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి నాయన. గడిచిన 6 దినాలు ప్రభువా నాయన ఎంతగా నీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ముందున్న సమయం వగాల తండ్రి నాయన మీరు తోడుండి నడిపించండి ప్రభు. ఆరాధనలో నాయన మీరుండి మయం తెచ్చుకోండి ప్రభు. అయా నీ కృప ఎంతమందికి కుమరించండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయా సమస్తము నీ వద్దనున్నది ప్రభు. అడగండి నేను ఇస్తానని సెలవిచ్చా ప్రభు. ఏం అడుగుచున్నామో నీ వద్ద నుండి ఏం తీసుకుంటున్నామో తండ్రి అయా మాకే తెలియడం లేదు ప్రభు, నీకు స్తోత్రాలు. అయా తండ్రి ఇరిగి నలుగురు హృదయాన్నే నాకు ఇష్టమని సెలవిచ్చా ప్రభా. ఈ విరిగి నలుగురు హృదయం అడిగినప్పుడు ప్రభా సమస్తమని చేయగల సమాధుడాన్ని సెలవిస్తున్నా ప్రభా. అయా నువ్వు చేసే గొప్ప దేవుడు తండ్రి. అయా సంఘం మరొకసారి జ్ఞాపం చేసుకోండి. సంఘము సరదులు విశాలు పరచండి. సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి. సంఘంలో శ్రమల నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, కష్టాల నుంచి విడుదల దయచేయండి. దేవానికి స్తోత్రాలు. అనేక ఆత్మల నాయన మీరు వెతికి రక్షించే దేవుడు. రండి నా వద్దకు రండి అని ప్రభా చేతులు సాపి దిలువల్ల పిలిచిన తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులు నీ ప్రేమ తెలుసుకున్న వారు రక్షింపబడతారు అన్నావు తండ్రి. నీ ప్రేమ తెలియని వారు శిక్ష విధింపబడతారని సెలవిచ్చావు. దేవానికి స్తోత్రాలు. ఆ శిక్షలకు అనేకులు గురైపడము కాదు కదా తండ్రి నాయన. అనేకుల్ని మీరు రక్షించండి, దర్శించండి నాయన. అనేక చీకటి బతుకుల నుంచి విడిపించండి తండ్రి. నీ వెలుగుతో నింపండి, సహాయం దయచేయండి. అయా మీ దాసులు కూడా మిసులు సాటిని మరుగుపరచండి. అయా మీ దాసురాలు నీకో తండ్రి వారికి ఇచ్చిన కుమార్తెను కూడా జ్ఞాపం చేసుకోండి. సంఘంలో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేర్లెట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరతలు అక్రతలు బలహీనతల నుంచి విడిపించండి, బలపరచమని అయా ముందున్న సమయం నీ చేతులకు అప్పగించుకుంటుండగా, నీ ఆత్మకు అప్పగించుకుంటుండగా అయా మా ఒక్క మనములు నాయన నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని నా బిడ్డలను జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మన మధ్యన పల్లవి వచ్చి చదివి వినిపిస్తారు. అందరూ కలిసి చదవండి. కీర్తనల గ్రంథము 529వ పేజీ, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10 నుంచి 20 వరకు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తుయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు కలగారు వారి యందు తన కృప కొరకు
కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సీయోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులతో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తను. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా పడగండ్లు విరుసువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలీయునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది మాటలు. మనందరం అలా లేచి నిలబడుతుండగా ఉదయకాలపు ఆరాధన మన మధ్యన ప్రసాదు, అలాగే కృష్ణ, అబ్రాహ్మ ముగ్గురు వచ్చి జరిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఆరాధనతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వేడుకోవాలని అందరూ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే మనం ఆయన ఆరాధించడానికి మనం వచ్చాము కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే ఆయన నిన్ను, నన్ను, మనల్ని అందరినీ బలపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. అందరం కలిసి ఆరాధన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మ యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా యేసయ్య నీకే వందనాలు. మరి అందరికి వచ్చిన పాట ఆరాధన పాట రాజు అయినా నా దేవా పాట పాడి అందరినీ దేవునికి ఆరాధించుదాం. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. కోటి స్వరములు స్తుతించిన, కోటి స్వరములు స్తుతించిన, తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా.
స్తుతి మహిమా ఘనత నీకేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన 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 రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నన్ను నడిపించినది ఉపదేశము యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటే నీ భారము యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటే నా భారము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా మరణములేనిది నీ రాజ్యము మహిమోన్నతమైన దేశము మరణములేనిది నీ రాజ్యము మహిమోన్నతమైన దేశము యేసయ్యా నీ ఘననామము మారు బ్రోగిని ప్రతినిత్యము యేసయ్యా నీ ఘననామము మారు బ్రోగిని ప్రతినిత్యము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా కోటి స్వరములు స్తుతించిన కోటి స్వరములు స్తుతించిన తనివి తీరదు నా మనసున తనివి తీరదు నా మనసున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి రాజువైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. నీవు ఎక్కడైతే మొర పెడతావో
ఆయన మన సంఘములో ఆయన సంచరిస్తూ ఏకీభవిస్తున్న దేవుడు. నీ హృదయం ఆయనకు తెలుసు. ఈ ప్రక్కన ఉన్న మనిషికి తెలియకపోవచ్చు, నీ ప్రక్కన ఉన్న బంధువులకు తెలియకపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తం ఆయన ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు. నీ బ్రతుకేంటో, నువ్వు నడిచే నడకేంటో, నీ యొక్క తలంపులేంటో అన్నీ కనిపెడుతున్న దేవుడు. ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు మంచిగా బ్రతికేవేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాడుగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా బ్రతుకు మార్చండి, యేసయ్యా నా హృదయాన్ని మార్చండి. అయ్యా గడిచిన 4 నెలలు అయ్యా నువ్వు కాపాడావు, బ్రతికించావు, నీకు వందనాలు అనుకుని స్తోత్రాలు చెల్లి. మన మధ్యన ఏం పేరు కృష్ణమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రము 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 స్తుతి 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 మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ప్రభా. యేసయ్యా నీ స్తోత్రము తండ్రి, దేవానికి స్తోత్రము 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 దేవా పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, మహానీయుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రములు తండ్రి. ఈ పునర్ధనం దినము, ఈ పునాదైన దినము, ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రభువా మేము పొందుకోవడానికి తండ్రి అయ్యా ఈ సమయాన్ని నువ్వు మాకు కేటించినందుకు ప్రభువా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభువా అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ సమయమును ప్రభువా తండ్రి ఎంతో మంది ప్రభువా అయ్యా నిన్ను ఆరాధించలేక, నిన్ను స్తుతించలేక, నిన్ను కనపరచలేక, ఈ సమయం చూడలేక ప్రభువా అయ్యా కాలగర్భంలో కలిసిపోయి నశించిపోతున్నారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. ఇందులో ఏ ఒక్క బిడ్డ నశించుకోవడము నీకు ఇష్టము కాదు ప్రభువా. నీకు వందనాలు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా తండ్రి అయ్యా మేము చేసిన పాపక్రియలన్నీ నీ పాదాల చెంత ప్రభువా అయ్యా మేము అప్పగించుకొని ప్రభువా అయా మేము మొరపెట్టడానికి ప్రభువా యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి అయా. మా కష్ట నష్టాల కోసం ప్రభువా అయా, మా పాప పరిహారాల కోసం ప్రభువా అయా నువ్వు పాయిచిత్తమయ్యా ప్రభువా. నీకు వందనాలు తండ్రి నాయన. ఈ 5వ నెలలో ప్రభువా అయా నాయన మేము అడుగు పెట్టగా ప్రభువా అయా ఈ జరిగిన ఆరాధన అంతటి కూడా ప్రభువా ఇవో తండ్రి 4వ నెల ముగించుకొని ప్రభువా అయా 5వ నెలలోకి ప్రభువా అయా మేము అడుగు పెడుతున్నావు కూడా ప్రభువా అయా. మేమే శ్రమలకి ప్రభువా అయా మేము గురైపోకుండా ప్రభువా అయా లోకాసారముగా ప్రభువా అయా మేము జీవించకుండా ప్రభువా అయా నీ సారంగా మేము జీవించడానికి ప్రభువా అయా మమ్మల్ని సాయం చేయండి ప్రభువా అయా. పాటల ద్వారా వాడబడ్డ సాయం చేసావు ప్రభువా అయా. వాక్యం ద్వారా చదవడానికి సహాయం చేసావు ప్రభువా అయా. యవన బిడ్డలు నిలవబెట్టుకొని ప్రభువా అయా నీ జ్ఞానపూర్వకంగా ప్రభువా అయా వాక్యం చదవడానికి సహాయం చేసావయ్యా అయా. నీ బిడ్డలకు తగిన జ్ఞానాన్ని ప్రభువా, తగిన బుద్ధిని ప్రభువా, తగిన చేతిని ప్రభువా, తగిన ఆలోచనతో ప్రభువా అయా నీ బలిష్టమైన రెక్కల చాటును ప్రభువా అయా మీరు భద్రపరచుకోమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి అయా. ఇంకా ప్రభువా అయా పాటల్లో నువ్వు నాయన, వాక్యంలో ఆరాధనలో ప్రభువా అయా నువ్వు తోడుకున్నావు తండ్రి. ఇంకా నీ దైవ దాస్తులు నిలవబెట్టుకొని ప్రభువా వాళ్ళ నోటుకు నువ్వు బోరగా ఉండి ప్రభువా అయా తండ్రి. వాళ్ళ క్రియలు పనిచేసి ప్రభువా వాళ్ళ బోరగా తండ్రి వాళ్ళ నోటిని పనిచేసి ప్రభువా అయ్యా వాళ్ళకి తగిన ఆలోచనతో ప్రభువా మీరే నిలవబెట్టుకొని ప్రభువా మీరే మిమ్మల్ని కీర్తించి ప్రభువా నీ కీర్తనలో ప్రభువా నీ వాక్యంలో ప్రభువా వాళ్ళు నిలవబడ్డ సహాయం చేయండి ప్రభువా. వాళ్ళు చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. వాళ్ళలో ఏమి లేదు ప్రభువా అయా. మీరు నిలవబెట్టుకుని మాట్లాడిన ఆయన తగిన జ్ఞానాన్ని ఇవ్వగలిగి దేవుడు ప్రభువా అయా. నీ చిత్తానుసారం ప్రభువా అయా జీవించడానికి ప్రభువా అయా. వాక్యమును వేరపరచుకోవడానికి ప్రభువా అయా నువ్వు సాయం చేయండి ప్రభువా అయా. నీ వాక్యంలో నీ దాసులను వెన్నుకున్నావు ప్రభువా. నీ దాసుల ద్వారా ప్రభువా అయా అనేకమైన మనమాల బయలుపరిచి ప్రభువా ఆ మాటలు మేము విని విడిచిపెట్టుకోకుండా ప్రభువా మరొకసారి పలక మీద నెంబర్ వేసుకున్నట్టు ప్రభువా అయా మన హృదయంలో నెంబర్ వేసుకోవడానికి సాయం చేయండి ప్రభువా అయా. నీ రక్షణ భాగ్యం తీసుకోవడానికి ప్రభువా అయా. నీ కుమారులు కుమార్తెలో నాకు తెలియదు కానీ ప్రభువా అయా నాయన నీ ఒక్క రక్షణ తీసుకోవడానికి సిద్ధపాటుకి వెళ్ళి ప్రభువా అయా బిడ్డలు సురక్షంగా వచ్చి ప్రభువా నీ సన్నిధానంలో మాగ్రించి ప్రభువా చిరకాలము ప్రభువా నీ
నీ సన్నిధానంలో వాడబడ్డాక ప్రభా నువ్వు సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి కుడి ఎంపులు తొలగిపోకుండా ప్రభా ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా ప్రభా నీతో వేటాడ్డా సహాయం చేయండి, నీతో ముడిపడ్డా సహాయం చేయండి. అయా నీతో నడుచుటికి మంచి మార్గం దయచేయండి ప్రభా. అయా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఇంక సమయం అంతా తండ్రి ముందుగంట సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ ఆహారం ఎవరైతే ప్రభా పెట్టడానికి ఏర్పరచుకున్నారో ప్రభా ఆ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా నూరంతులుగా నీ ఫలింపుని దయచేయమని అడుగుతున్నా ప్రభా. వాళ్ళకిచ్చిన యావదాస్తులు 3 చుట్లు నీ కంచి వేయమని అడుగుతున్నాను ప్రభా. నీ కాపుదలు ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇక ఈ ఆలయంకి ప్రభా అలంకరణ చేస్తున్న కుమారుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎట్టి నిమిత్తం నువ్వు ప్రేరేపించి ప్రభా ఆ ధన సహాయాన్ని ఇచ్చి ప్రభా అక్కడ చేయడానికి సిద్ధపరచావో ప్రభా ఆ కుమారుని కూడా ప్రభా చిరకాలము నీ సన్నిధానంలో ఆవస్థను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి, శక్తి ఇచ్చి, బలం ఇచ్చి, తగిన జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా ఇంకా ఏమి చేయాలని ఆలోచనతో నువ్వు నిలవబెట్టుకున్నావో ప్రభా ఆ కుమారుడితో కూడా మీరు తోడుగుండండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంకా జరిగిన ఆరాధన అంతటి కూడా ప్రభా తండ్రి నాయన ఇగో చెప్పవలసిన వాక్యాన్ని నీ కుమారుని నిలవబెట్టుకొని ప్రభా వాక్యం అంతటి కూడా నీకు ఆశ్చర్యంలో ప్రభా నీ కాపుదలు బిడ్డతో నోటిగా మీరు ఘోరగా ఉండి మాట్లాడమని తండ్రి ఇంతవరకు ఈ చిన్న మనవి ప్రభా నువ్వు అక్కడ ఘనత మహిమ ప్రభావం పొందుకొంతవని ఈ చిన్న మనవి నీ పాద సందర్భం యేసు పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి గణపరిచి ప్రార్థనలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. సమయాన్ని బట్టి కొద్ది ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఆదివారము బల్ల కార్యక్రమం ఈరోజు చాలా హాట్గా ఉంది. ఎందుకంటే ఒక పక్క అమ్మాయికి బాప్తిసం, ఒక పక్క ఓపెనింగ్, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక దయతో నన్ను అర్థం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. వచ్చిన దేవుని బిడ్డలందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి 5వ నెల మరి మొదటి దినాన్ని ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు తెలుపుచూ ఉన్నాను. మరి ఒక పక్క మరి నాగేంద్ర మంచి టెన్షన్లో ఉన్నాడు. 5వ తారీఖు ఫంక్షను. ఈ వాతావరణం చూస్తూ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా ఆ రోజుకే అంతా దేవుడు మంచిగా చేస్తాడు. ఆమేన్. ఆ నమ్మకం ఉంది కనుక మరి కార్యక్రమాలన్నీ కూడా రసోత్తరంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఎంతవరకు చక్కగా క్రమంగా దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. మరి నాగేంద్ర కూడా చక్కగా లీడింగ్ చేశారు. అందుని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో ధనాన్ని వెచ్చించి మన మధ్యలోనికి మన సంఘ పెద్ద గారు మరి ఆయన మరి కొన్ని బలహీనతల వల్ల మన మధ్యలోనికి ప్రతి వారం కానీ రోజు కానీ రాలేకపోతూ ఉన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మన దగ్గరికి చర్చిలోనికి వచ్చి ఆయనకు ఒక తాళం ఉంది ప్రత్యేకంగా. ఆయన వచ్చి తలుపు తీసుకొని చక్కగా కొద్ది నిమిషాలు దేవుడితో గడిపి వెళ్తూ ఉన్నారు. అలాగా చేస్తూ ఉన్నారు. మన మధ్యలో ఆదివారం మాత్రం కనిపించడం లేకపోవచ్చు. ఏదేమైనా ప్రభు చిత్తమో కాబట్టి మరి పెద్దలు ఎంతో ప్రేమించి నేను అడగలేదు మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అవతల అప్స్టైర్స్ నుచ్చిన వేయడానికి. దాంతోపాటు ఒక నుచ్చునికి మాత్రమే ఆయన సిద్ధపడ్డారు. కానీ నుచ్చుని కాకుండా నేనేమైందంటే నుచ్చునే కాదండి లోన్ కూడా చేస్తే కొద్దిగా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఎంతమంది పెద్ద మందిరం ఉంది, మరి దానికి సరైనటువంటి ఇది లేదు అని చెప్పాను. చెప్పగానే మరి అయితే నీ ఇష్టమే అనేసారు ఆయన. నా దీనికి మరి నా ఉద్దేశానికి నా ఆలోచనకు వదిలేరు. దాన్ని బట్టి నేను ఈ కార్యక్రమం చేయగలిగాను. దగ్గర ఇంచుమించు ఎంత ఖర్చు అయిందంటే మరి అది దగ్గర 25,000 రూపాయలకి వచ్చింది అన్ని కలిపి. అయినా సరే దేవుడి కృపను బట్టి చక్కగా నాకు భారము బాధ్యత లేకుండా దేవుడు పని జరిగించాడు. ఈ వారం రోజులు 15 రోజులు బట్టి ఇదే నేను కంటిన్యూ ఈ రంగులు అవి ఎవరికైనా చెప్తే 600 700 ఇవ్వాలి కనుక ఈ పని అంతా నేనే చేసుకున్నాను. మరి ఆ విధంగా దేవుడు కార్యం జరిగించాడు. అక్కడ నుంచుని కూడా మనము బయటికి వెళ్ళడానికి మీదకి వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. రాత్రి కరెంట్ ఆగిపోయినా, ఒక బల్బ్ ఆగిపోయినా, ఒక డెకరేషన్ కట్టాలన్నా సరే ఇబ్బంది పడుతుండోళ్ళమే. దేవుడి కృపను బట్టి మరి ఆయన ఎందుకు ఆ మనసులో ప్రేరేపణ వచ్చిందో. నేనైతే నాకు చెయ్యాలని ఇది లేదు, కానీ ఆయనే ముందు తెచ్చి నాకు 10,000 రూపాయలు చేతిలో పెట్టారు. ఆ తర్వాత 2,000 ఇచ్చారు. అలాగా నువ్వు ఈ పని చెయ్యి నన్ను ఒత్తిడి చేశారు. కాబట్టి నేను చేయగలిగాను. దేవుడి కృపను బట్టి ఆయన చేతుల మీద మాస్టర్ గారు వస్తే ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి వాక్యం చెప్పడానికి కనుక ఆయన ద్వారా ముందు ఆ రిబ్బన్ కట్ చేయిస్తాను. తర్వాత మాస్టర్ గారు వచ్చిన తర్వాత మెట్లు ఆ రిబ్బన్ కట్ చేయించుదాం.
కాబట్టి ఇప్పుడు ఆ రొబ్బెన అనేది ఆ ఓపెనింగ్ చేసి బయటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించేలాగా ఆయన వచ్చి కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్పి కట్ చేస్తారు. మనమందరం కూడా లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడదాం. మాస్టర్ గారు వచ్చినప్పుడు చేద్దరు, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆ చివరున్నో నుంచుని ఉంటుంది. లేదు, ఆ మాస్టర్ గారు వచ్చేసరికి వాళ్ళు ఇంకో ఓపెనింగ్కి వెళ్ళారు, లేట్ అవుతుంది. అలాగే మనకు టైం అయిపోతుంది. ముందు ప్రారంభం చేసేయాలి. ఇది మరి లేట్ చేయకూడదు. అంటే మాస్టర్ గారు వచ్చాక ఉంటుంది ఒక రిబ్బను, అక్కడ ఒక నుంచుని ఉంటుంది. మీరు మాటలు చెప్పేసి అది కట్ చేసి సాక్ష్యం చెప్పి అది హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మాటలే చెప్పడం అమ్మా, అంతా మనమే. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరే ఉంటాడు. ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గరే ఉండే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పునాదులు వేసిన కానీ మీరు చెప్పుకెళ్ళిపోస్తాను, మీకు అనుభవం వస్తుంది. పునాదుల ఊరుండి పాస్టర్ గారికి ఏంటంటే పాక ఇయ్యమనేసి కర్రలు ఇస్తామన్నాడు. పాస్టర్ గారు ఏంటి చేస్తే మారో రోజున మా ఇంటికి వెళ్ళిపోతుంది 6 గంటలప్పుడు. అయ్యా పునాదులు తీసిస్తారట, పుక్కలేరు వస్తుంది అని పదా అన్నాను. 5 నేనే కొలతలు ఇచ్చాను, నీకు ఈ పొడవు సరిపడుతుందా, నీకు ఈ పొడవు సరిపడుతుంది. పుక్కలేరుతో కొట్టించాడు. అలాగలా కట్టడం అయిపోయింది. నువ్వు మరి ఇచ్చుంటారు, అందరితోటి కూడా పని అయిపోయింది. ఇక్కడ కొన్ని జాతులు కాపులు కాయించారు, కానీ ఇక్కడ ఉడిసిన మొక్కలు ఉండలేదు ఎవరు. సంఘం ఎవరు ఎక్కడ ఒక మొక్క ఉండలేదు. పువ్వుల మొక్కలు మాత్రం వల్ల అక్కడ అమ్మ ఒక దగ్గర వేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 దుంపలు అక్కడోటు మరి కమసలు ఏకం పొడిచి 3 దుంపలు తెచ్చి పక్కన ఉడిచినాడు. ఒక్కొక్క గెల ఎంత గెల్లేసాను కాయగూరలు. ఆ తర్వాత అంతటికీ అల్లేసినట్టుగా మొక్కలు అక్కడ పప్పుడంకాయ మూరడేసి వేసేసింది, ఒక్కొక్క దగ్గర వేసేసింది. అన్ని జాతులు కూడా పండించాను. జాంకాయలు